నేటి ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోబు గ్రంథం 34వ అధ్యాయం, బుక్ ఆఫ్ జోబ్ 34:3 3వ వచనాన్ని చదివి ధ్యానాన్ని ప్రారంభిద్దాం. అంగటి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించును. దేవుడు ఈ వచనములో నుండి మనందరితోనూ మాట్లాడును గాక. ఆమేన్. గడిచిన 2 వారాలుగా మన ధ్యానం ఏంటంటే 33వ అధ్యాయంలో నుండి 1 దేవుని స్వరమును కనిపెట్టాలని, 2 దేవుడు అన్నది వినపడుతుంది, తర్వాత దేవుడు చెప్తారు. దేవుని ముఖము లేదా దేవుని దర్శనమును బట్టి సంతోషించాలి. 1 స్వరమును కనిపెట్టాలి, 2 లేదంటే సులువుగా చెప్పాలంటే ఆయన్ని చూసి సంతోషించాలి. హల్లెలూయా. ఈ వాక్యాన్ని ప్రేరణగా తీసుకొని నిన్నటి రోజు నుండి మరి బిడ్డ బ్లెస్సి, మా అక్క వాళ్ళ అమ్మాయి తిను దేవుని దర్శనం పొందే వరకు నేను ఉపవసించి ప్రార్థనలో ఉండాలనుకుంటున్నానని నిన్న రాత్రి కూడిక అయిపోయిన తర్వాత నాతో ప్రార్థన చేయించుకో. ఇదంతా దేవుడు కార్యాలు చేస్తున్నాడు, వాక్యం పనిచేస్తుంది అని మీకు చెప్పడం కోసమే తప్ప ఇంకే ప్రయత్నము కాదు. హల్లెలూయా. ప్రతి మాట వెనుక చాలా ప్రయాసం ఉంటుంది. ప్రతి వాక్యము సిద్ధపాటు వెనుక సొంత జ్ఞానం పనిచేయకూడదు, దేవుడే మాట్లాడాలని ఒక తీవ్రమైనటువంటి ప్రార్థనలు ఉంటాయి. ఏ మాటను మీరు నిర్లక్ష్యంగా తీసుకోకూడదు. ఏదో ఒక మాట ద్వారా దేవుడు మనల్ని బలపరచడానికి ఆయన సిద్ధంగా ఇష్టపడుతూ ఉండగా మీరు కూడా అంతే ఆసక్తిగా మందిరానికి రావాలని, ఆ సిద్ధపడుతూ రావాలని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆమేన్. అంగటి ఎలాగైతే రుచిని చూస్తుందో, హల్లెలూయా, మనందరం అనుకుంటాము నాలికే టేస్ట్ అని చెప్తుంది అని నాలిక మీద పెట్టుకుంటాం. మనకు తెలియకుండానే నాలుకెళ్ళి ఎక్కడ టచ్ అవుద్ది, అసలు అది టచ్ అవ్వకపోతే రుచే తెలీదు. టేస్టింగ్ బడ్స్ అవి ఇవన్నీ పెద్ద సోగ్దారి మాటలన్నీ మాట్లాడి ఏదో చెప్తాం కానీ అన్ని సచ్చినాయి, ఏడిసినాయి ఇక్కడే. అంగటికి గనక మన ఆహారం టచ్ అవ్వకపోతే అసలు మన రుచి తెలిసే అవకాశమే లేదు. హల్లెలూయా. మీరు ఒకవేళ టెస్ట్ చేసుకోవాలనుకుంటే కొంచెం బాగా వేడిగా ఉన్న నీళ్లు అంగటికి తగిలేలా తాగేసిన తర్వాత ఒక 2 రోజులు ఏమన్నా తిని చూడండి, నాకేం తెలియట్లేదు. బాగా భయస్తులైతే మళ్ళీ కరోనా వచ్చేసిందేమో నాకని భయపడే అంత పరిస్థితి ఉంటుంది. సో మన టేస్టింగ్ బడ్స్ యాక్టివేట్ అవ్వాలంటే నువ్వు ముద్దెక్కడ పెట్టినా అది అంగటికి టచ్ అయితేనే ఆ బడ్స్ యాక్టివేట్ అవుతాయి, అవి మనకు రుచిని తెలియజేస్తాయి. ఈ అంగటి ఎలాగైతే ఆహారాన్ని రుచి చూస్తుందో చెవి మాటలను పరీక్షించాలంట. హల్లెలూయా. మీరు చాలా శ్రద్ధగా పరిశీలన చేయాలి ఒక్కొక్క మాట. నిజానికి చెవి చేసే పని ఏంటి చెప్పండి? మాటలను వింటదా, పరీక్షిస్తుందా? కొంచెం గట్టిగా. పరిశీలన చాలా తక్కువ సార్లు తక్కువ పాళ్ళలో జరుగుతూ ఉంటది, ఎక్కువ సార్లు వింటమే ఉంటది. అందుకే ఆ మాటలోని లోతైన భావాలను ఎరగడం చాలా కష్టమవుతుంది. కొంతమంది మాట్లాడితే చాలా భావగర్భితంగా ఉంటాయి, లోపల చాలా విషయం ఉంటుంది ఆ మాటలో, మనకు అర్థం చేసుకుని సరిగ్గా రాగడొచ్చేద్ది. అందుకే ఏమన్నాడంటే చెవి మాటను ఏం చెయ్యాలి? ఇట్ మస్ట్ ఎగ్జామిన్. ప్రతి మాటను ఎగ్జామిన్ చెయ్యాలి, పరీక్షించాలి. హల్లెలూయా. పరీక్షించకపోతే ఏ మాట పడితే ఆ మాట వింటే కలిగే నష్టం ఏంటంటారు? మీరు నా వైపు చూడకుండా ఎందుకు అటు ఇటు వాక్యం చదివేసుకుని వాళ్ళ చూసి వీళ్ళ చూసి చూడండి. చెవి ఒకవేళ మాటను పరీక్షించకపోతే వచ్చే నష్టం ఏంటంట? అవ్వంలాగా అయిపోతుంది మన బతుకు. అలాగా అడొచ్చాడు, మీరు ఇది తింటే దేవదూతల వంటి వారిగా మారిపోతారంట.
అని చాలా విషయాలు చెప్పాడు. ఒకవేళ పరీక్షించే కృపే నిజంగా అవ్వమ్మ గారు పొందుకుని ఉంటే, కేవలం వినే దగ్గరే సాటిస్ఫై అయిపోయే రకం కాక పరీక్షించే స్థితే ఉంటే, హల్లెలూయా, ఎంత బాగుండేది కోటం. పరీక్షించలేదు. ఇవి నిజమా కాదా, ఇది కరెక్టా కాదా, ఇది ఎంత సీరియస్ గా మీరు తీసుకోవాల్సిన విషయం అంటే ప్రియులారా, ఒక మాట మన దగ్గరికి వస్తున్నప్పుడు అది ఎంత కరెక్టో, ఎంత వాక్యానుసారమో, ఎంత పర్ఫెక్టో అది ఖచ్చితంగా మనం పరీక్షించగలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. లేకపోతే చాలా ప్రమాదం ఉంది. చిన్నప్పుడు ఎవరికి కూడా చెప్పినట్టున్నాను, మేము ఊరు వెళ్తున్నాము, నేను మా నాన్నగారు బండి మీద వెళ్తున్నాం, ఇక్కడికే గుడి మేము వస్తుంది, పడాలు వస్తున్నట్టున్నాం భీమవరం నుంచి. భీమవరం బస్ స్టాండ్ లో బస్ ఎక్కిచ్చారు. జనం ఎక్కువగా ఉండడం వల్ల బ్యాగ్ పట్టుకుని మా ఆఖరి యొక్క చిట్టి ముందు బస్సులోకి వెళ్ళిపోయింది. మా అమ్మగారు ఇంకా వెళ్ళాలి, బస్సులోకి ఎంటర్ అవ్వాలి, ఇంకా ఖాళీ లేదు, సీట్ ఉంచమని పంపించారు. కిటికీ దగ్గర ఒకడు వచ్చి, అమ్మా మీ అమ్మగారు జనం ఎక్కువ ఉన్నారు కదా, ఎక్కనన్నారు, నిన్ను కూడా దిగిపోమన్నారు, బ్యాగ్ ఇటు ఇచ్చేయమన్నారు అని కిటికీలోంచి బ్యాగ్ లాగేసాడు. ఇలా చెప్పగానే అసలు ఏమి ఇంకొక మాట కూడా ఆలోచించకుండామా, నిజమా అని పరీక్షించకుండా, నేను వెనకాలేగా ఎక్కుతానన్నది, నన్ను ఎక్కమన్నది కదా, అసలు ఎట్లా ఇట్లా అంటది అని ఏం ఆలోచన లేకుండా సీట్లో పెట్టిన బ్యాగ్ కిటికీలోంచి అడిగి ఇచ్చేసింది. పండగ ఆడు చేసుకున్నాడు, మేము ఉట్టి చేతులు ఇంటికి వచ్చామంతే. హల్లెలూయా. మొత్తం అసలు అందరి పండగకి వేసుకోవాల్సిన అందరి బట్టలు అందులోనే ఉన్నాయి, వండిన పప్పలు తెప్పలు మొత్తం అందులోనే ఉన్నాయి. ఒక్క బ్యాగ్లో అన్ని చదివేస్తారు కదా, ఆడవాళ్ళకి అంత కృపావరం ఉంటుంది, ఎన్ని తీసినా వస్తూ ఉంటాయి అందులో నుంచి. ఆ బ్యాగ్లోనే వేసుకోవాల్సిన బట్టలు, టవల్లో, సబ్బులు, పేస్ట్లు, తింటాకు పెట్టుకున్న తిండి అంతా ఆ బ్యాగ్లోనే ఉంది. మొత్తం ఆ బ్యాగ్ తీసుకెళ్ళి అడిగి జాగ్రత్తగా అప్పగించింది. అన్ని రీతులుగాను వాడు పండుగ చేసుకున్నాడు. మేము ఉట్టి చేతులతో ఇక్కడికి రావాల్సి వచ్చింది. హల్లెలూయా. ఒక్క నిమిషం ఆలోచించుంటుంటే, పరీక్షించుంటుంటే, వినడానికి పరీక్షించడానికి అంత తేడా ఉంటుంది. అవ్వమ్మ కూడా వచ్చి చెప్పినప్పుడు, దేవుడు ఇట్లా చెప్పాడు కదా, నన్ను చేసింది దేవుడు కదా, రోజు నాతో మాట్లాడుతుంది దేవుడు కదా, రోజు నన్ను దర్శిస్తున్నది ఆయన కదా, ఇతడు ఎవడో వేరుగా వచ్చాడనంటే ఇతని గురించి నేను కొంచెం ఆలోచించాలి, ఏదో కొంచెం తేడాగా చెప్తున్నాడు అని ఆలోచించుండుంటే కోటం చాలా వేరుగా ఉండుండేది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కానీ అలా పరీక్షించలేదు. ఇది ఎంత తీవ్రమైన నష్టం అంటే, రెండవ తిమోతి పత్రిక, తిమోతి రాసిన రెండవ పత్రిక 4:3-4 చదవండి. 4వ అధ్యాయం 3-4 వచనాలు. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశులకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకుని నాలుగో వచనం ఏమన్నాడు? దేనికి చెవివరంట? కొంచెం గట్టిగా చెప్పండి. అక్కడ ఉన్న మొక్క చెప్పడానికి కూడా అంత నేర్చపడిపోతే సత్యమునకు చోటు ఇయ్యక, చెవినివ్వక. హల్లెలూయా. సత్యమునకు చోటు ఇవ్వకుండా. ఇప్పుడు చూడండి, ప్రపంచం అంతా మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీకు కనబడుతున్నటువంటి సంఘాలు, పరిచర్యలు, వీటన్నిటిని ఆలోచించండి. గద్దింపు, ఖండింపు,
సరి చేయడం, బుద్ధి చెప్పడం, ఇలాంటి చోట్ల కన్నా కాస్త ఆశీర్వాద పలుకులు, దేవుడిని దీవిస్తున్నాడు, దీన్ని ఆశీర్వదిస్తాడు, నువ్వు అది చేస్తే దేవుడిని దీవిస్తాడు, ఇది చేస్తే నేను దీవిస్తాడని అన్ని చేయించి చివరాఖరికి ఏమీ లేకుండా అన్ని ఎండగట్టేసి పంపించి, అక్కడ రాసిన మాట ఏంటంటే సత్యమునకు చెవినివ్వక అని 4వ వచనం 3వ దాంట్లో అన్నాడు, దురద చెవులు గలవారై వారంట తమ స్వకీయ దురాశల చొప్పున. హల్లెలూయా. ఏంటయ్యి? మనకు కొన్ని ఆశలు ఉంటాయి, అది మంచి ఆశలు కాదు, దురాశలు ఇవన్నీ. ఉదాహరణకి మందిరంలో నేను గనక ఉదాహరణకి మొన్న జ్ఞాపకం చేశానో లేదో మళ్ళీ చెప్తున్నాను. కొరింథీ సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రిక 12:24 ఏమని ఉంటది? సుందరములైన మీ అవయవములకు ఎక్కువైన సౌందర్యము అక్కరలేదు అని ఉంటది అక్కడ. మీరందరూ నాతో చెప్పండి ఒక మాట. సుందరములైన నా అవయవములకు ఎక్కువైన సౌందర్యము అక్కరలేదు అంటే దాని అర్థం ఏంటి? ఏది ఎలాగ ఉంటే బాగుంటుందో అలాగే యేసు ప్రభు తయారు చేసి పెట్టేసి పంపించాడు. అవునా కాదా? కొంచెం గట్టిగా మాట్లాడండి. అవునా? మరి అలా ఉంచలేదు కదా ఇప్పుడు నువ్వు. దీన్ని వెనక దూకోండి అంటే దీన్ని పక్కకు లాగావు. ఈ పక్కకు లాగిన దగ్గర మళ్ళీ దీన్ని ఇలాగా బుడక కింద కడతారు, తేగ కచ్చిపెట్టి ఇలా లాగితే ఇలా తిరుగుద్ది కదా రెబ్బను. అలా తిప్పడానికి నానా ప్రయత్నాలు చేసి దానికోసమే డబ్బులు ఖర్చు పెట్టుకుని మళ్ళీ ఇలా తిప్పుకుని వెళ్తున్నావు. హల్లెలూయా. పుట్టినరోజు అంటే ముందు రోజు రాత్రి కొంపలంటే తిరిగి ఎక్కడి నుంచి ఇక్కడ దాకా. ఇప్పుడు నీకు అది అవసరం అనుకుంటే భయపెడితే దేవుడు ఇస్తున్నాడు కదా నీకు. హలో, నిన్న ఒక రూపంలో చెక్కినోడికి నీ చేతి మీద చెక్తాం పెద్ద మ్యాటరా? చేతి మీద దీన్ని గీతలు ఎత్తినోడికి అది పెడతాం పెద్ద విశేషమా? ఈ గీతలు కూడా రాతలు కూడా కనపడకుండా నువ్వు తెగ పూసేస్తున్నావు దానికి. ఇలా చేస్తున్నానని ఒకటికి 10 సార్లు కనుక నేనే వాక్యంలో చెప్పాను అనుకోండి, వస్తాడు జనం. మనం కొంచెం వెసులుబాటు ఇస్తే, స్వకీయ దురాశలకు గనక కాస్త చోటిస్తే ఈ పాటికి ఎప్పుడో నిండిపోను. మరి కొంచెం చూసి చూడనట్టు వెళ్ళిపోవాలండి అన్ని. మరి అలా పట్టించుకుంటే ఎలాగా? ఎక్కడుంది బైబిల్లో చూసి చూడకుండా వెళ్ళిపోమని? యేసు ప్రభు అంత సీరియస్ గా లేడా? శిష్యులు సీరియస్ గా లేరా? ఆ విషయాల్లో 12 మంది అపోస్తులు లేరా? తర్వాత వచ్చిన అపోస్తులు లేరా? పౌలు గారు అంత సీరియస్ గా లేరా? నిన్న మొన్నటి దాకా ఉన్నవాళ్ళు ఈ తరంలో కూడా లేరా అంత సీరియస్ గా ఉన్నవాళ్ళు? అసలు సీరియస్ గా ఉండకూడదు. భక్తి విషయంలో మరి అంత కాదు, కొంచెం సులువు, కొంచెం వెసులుబాట్లు ఇవ్వాలి, కాస్త అడ్జస్ట్మెంట్స్ చేసుకునేటట్టుగా అవకాశం ఇవ్వాలి. జనులు కోరుకున్నది చేసినందుకే అహరోను వల్ల 3000 మంది చచ్చిపోయారు. హల్లెలూయా. సింపుల్గా ఒకటే అన్నాడు, వాళ్ళు కోరుకున్నారు. దేవుణ్ణి నేను తయారు చేశాను అన్నాడు. సేవలో ఎప్పుడు జనులు కోరుకున్న దానికి అవకాశం ఇవ్వకూడదు. హల్లెలూయా. బోల్డ్ కోరికలు ఉంటాయి. వాటినే పౌలు గారు కొంచెం అందంగా ఏం చెప్పాడంటే స్వకీయ దురాశలు. ఈ స్వకీయ దురాశలు వినబడితే అలాంటి బోధ వినబడేటట్లుగా చెప్పారు కానండి. వాక్యం అసలు ఒక్క జోక్ కూడా లేదండి. మధ్యన యూట్యూబ్ లో చాలా మంది బాగా నవ్వుతున్నారు. అలాంటి వాళ్ళు పిలవపోయారా? నవ్వుకోవడానికి అయితే మీటింగ్ రావడం ఎందుకురా? టీవీ దగ్గర కూర్చుంటే బోల్డ్ కామెడీ షోలు ఉన్నాయి. నవ్వే ప్రధానం అయితే కామెడీ షోలు బోల్డ్ ఉన్నాయి టీవీలో. మందిరం దగ్గర రావడం ఎందుకు? బతుకు నవ్వులు పాలు కాకుండా కాపాడదికే మందిరం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇక్కడికి వచ్చాక కూడా అదే దరిద్రం తగలబడతానంటే ఎలా కుదురుద్ది? ఒక అలంకరణ గురించి బోధ చేస్తే, ఒక క్రమం గురించి బోధ చేస్తే, ఒక ఆచారం, ఒక సాంప్రదాయం ఇవే ఉండకూడదని బోధ చేస్తే
ఎప్పటి నుంచో ఇంకా అలా పెద్దలో పెట్టిన సిస్టమ్ అండి. ఎవడ పెద్ద యేసుప్రభు కన్నా పెద్ద ఎవడు అసలు? హల్లెలూయా. అవేముండవు, సంకలు కొట్టుకుంటూ వెళ్ళిపోతాయి ఎక్కడికైనా. నేను లేకపోతే అసలు బాబోయ్, పోనీ ఇల్లు దూరంగా ఉండి చూసి చూడనట్టు, విని విన్నట్టు, టచ్ విండో అన్నట్టు నువ్వు వచ్చి పంపుతా, మొత్తం మనమే మీదేసుకుని అన్ని మనమే చేసేసి మనం విన్న బోధకి ప్రవర్తనకి సూట్ అవ్వకపోతే ఎలాగండి? నీ ఇంట్లో ఆచారం చేయకపోతే ఒకటేని, ఇంకొకరి ఇంట్లో ఆచారం చేయకపోతే ఇంకొకటి కాదు కదా. నువ్వు ఏ చెవులు కలిగి మాటలు పరీక్షిస్తున్నావు? వాళ్ళంట దుర్రద చెవులు కలిగి స్వకీయ దురాశలను నెరవేర్చుకోవడానికి తమకు అనుకూలమైన బోధకులను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కొన్ని సంఘాల్లో సంఘస్థులే బోధకులు నియమింటారు. కొంచెం హార్ష్గా చెప్పాడు అనుకో, పాస్టర్ నీకు ట్రాన్స్ఫర్ ఇప్పించేస్తాం, అది నువ్వు జాగ్రత్తగా మాట్లాడపోతేనే. ప్రభురే, విశ్వాసులే పాస్టర్ గారిని కోరుకుని మాకు ఇది కావాలి ఇవి చెప్పు, మాకు ఇది కావాలి ఇది చెప్పు అని సిలబస్ కూడా వాళ్ళే ఇస్తున్నారు. నిజానికి సేవకుడు నిలబడి మాట్లాడవలసిన సిలబస్ ఎవరివ్వాలి? మరి ఈరోజు పలానా వాక్యం చెప్పాలని ఆయన ఇస్తే అది పట్టుకొచ్చి చెప్పాలి కదా. ఆ మాట వినటానికే కదా మోషే 40 రోజులు ఒకసారి, 40 రోజులు 2 సార్లు కొండెక్కాడు. ఇది కొండెక్కే బాపత కాదు, ఇది సేవనే కొండెక్కి ఇచ్చేసే రకం, అటకెక్కి ఇచ్చేసే రకం. తమకు అనుకూలమైన బోధలో తప్పు, దుర్మార్గం ఇది. దైవజనుడు నిన్ను ఖండించి బుద్ధి చెప్పి సరి చేసేవాడై ఉండాలి. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్తున్నాడు కాబట్టి కొంచెం తేలిగ్గా చెప్పేవాళ్ళు ఎదుక్కుని అక్కడ పోదాం అనుకుంటే అలాగే తేలిపోద్ది రాకల్లో కూడా. హల్లెలూయా. రాకల్లో కూడా బ్రతికి అలాగే తేలిపోద్ది. తమాషా కాదండి రాకళ్ళు ఎత్తపట్టం అంటే. దేవుడు ఎంత కృపిస్తే రక్షణ కార్యం మనకు సొంతమైంది, మనకు వచ్చింది. ఆ రక్షణ కార్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎట్లా కుదురుద్ది? చాలా భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో దేవుని కార్యాల్లో మనం పాల్పంపులు పొందవలసిన అవసరం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెవి మాటను పరీక్షించకపోతే వచ్చే నష్టం, మరొక అవ్వలాగా నువ్వు నేను తయారవకూడదని. అపవాది ఈరోజు ఎన్నో భ్రమలు పెడుతున్నాడు, ఎన్నో వింత వింతైన బోధలు తీసుకొస్తున్నాడు. పర్లేదులే అనే సులువైనటువంటి విషయాలు తీసుకొస్తున్నాడు. రాత్రి కూడా జ్ఞాపకం చేశాను కదా, హెబ్రీ 12:1 గొప్ప సాక్ష్య సమూహము మన మందు మేఘము వలె ఆవరించారంట. ఎలాగా? ఇప్పుడు కనుక ఈ ప్లేస్ అంతటిని ఒక మేఘం వచ్చి మొత్తం కప్పింది అనుకోండి, ఆ మేఘపు నీడే ఉంటుందా మన మీద? ఇప్పుడు 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో ఉన్న విశ్వాస వీరులందరూ ఒక మేఘములాగా మనల్ని ఆవరించి ఉంటే వారు ఎలా భక్తి చేశారు, వారు ఎలా కన్నీరు కార్చారు, వారు ఎలాగ దేవునితో నడిచారు, వారు ఎలాగ ఉపవాసాలు చేశారు, వారి పద్ధతి ఎలాగుంది, ఇవన్నీ చూడాలి కదా. వాళ్ళందరినీ పక్కన పెట్టేసి మనం మరి భారతదేశంలో ఉన్నాం కాబట్టి మరి దేశాన్ని ప్రకారం కొన్ని చేయాల్సి వస్తుందండి. మీరు విడిచి వచ్చిన ఐగుప్తు దేశపు ఆచారములనే గాని, మీరు వెళ్ళబోయే కనాను దేశపు ఆచారాలనే గాని మీరు పాటించకూడదు అని ఇజ్రాయెల్ ప్రజలకి స్పష్టంగా దేవుడు వాక్యంలో చెప్పాడు కదా. ఈవెన్ నువ్వు విడిచొచ్చింది కానీ, నువ్వు చేరబోయేది కానీ, ఇదంతా టెంపరీ. నీ సిస్టమ్ అంతా పరలోకానికి కనెక్ట్ అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరలోకంలో శుక్రవారం, శనివారం, మంగళవారం ఈ మంచి చెడ్డ ఉంటాయా? తోరణాల్లో పశువులు ఎన్ని ఉంటాయా పరలోకంలో? శోకులు, సంబరాలు ఎన్ని ఉంటాయా? హల్లెలూయా. అక్కడ ఎలాగుంటుందో ఇక్కడ భూమి మీద అలాగ బ్రతికి అనేకులకు మాదిరి చూపించడం కోసం నీకు భక్తి నేర్పుతాడు ఆయన. నిన్ను చూస్తుంటే భక్తి నేర్చుకోవడం కాదు, ఉన్నది పూడి పెట్టేట్టుంది.
కొంతమందికి ఓపెన్గా మాట్లాడుతున్నా, కొంతమందికి మంచిగా పువ్వులు పెట్టుకోవాలని ఉంటుంది. ఒకవేళ పువ్వుల కోసం నేను ప్రసంగం చేశాను అనుకోండి, వెనకాల నుంచి దురాశ లాగుతూ ఉంటుంది. దాని పేరే స్వకీయ దురాశ. కొంతమందికి బాగా స్టైల్ చేయాలని ఉంటుంది, మగ పిల్లలకు కూడా. లవ్వీ షేప్ ఇలా తెచ్చుకోవాలి, సూదిగా గుచ్చేత పెట్టి రావండి దాంతో వి షేప్ ఇట్లాగా ఇలా తెచ్చుకోవాలట ఆ గడ్డం, దాన్ని షేప్ చేయాలి ఒకటి మళ్ళీ, అది ఇలా పైకి వస్తుంది. ఇవన్నీ స్వకీయ దురాశలు. ఇలాంటి వాటి కోసం చెప్తే పాస్టర్లు అందరూ ఇలాగే చెప్తారా? గడ్డం పెంచుకుంటే ఏమైపోద్ది అసలు? నువ్వు పెంచేది ఎవరి కోసం? నిన్ను ఒకటి చూడాలా, నువ్వు కొంచెం అందంగా కనపడాలా. వావ్, వాట్ ఎ బియర్డ్, మీసం భలే ఉంది, ఇప్పుడే హెయిర్ స్టైల్ భలే ఉంది అని ఎవరో ఒకటి నిన్ను చూసేదట్టు అనుకోవాలి. అది కదా నీ ఆశ. ఇవన్నీ స్వకీయ దురాశలే. ఏమీ లేకుండా మిలిటరీ కటింగ్ లాగా ఇంత కట్ చేసుకుంటే నన్ను ఒక్కడు వస్తాడా? ఒక 6 నెలల పాటు టీపీఎం వాళ్ళ దగ్గర వదిలేస్తే మిమ్మల్ని అందరినీ గడ్డం మేసం రెండూ ఉండని ఎవరు. ఈ జుట్టు కూడా ఇంతే, పట్టుకుంటే కూడా దొరకకూడదు, అలా ఉంటుంది జుట్టు. శరీరాన్ని చూస్తే ఎవరికి ఆశ కలగకూడదు. అట్ ద సేమ్ టైం ప్రభు రూపం కనబడాలి. హల్లెలూయా. యూట్యూబ్ ఆన్ చేస్తే పాపం వీళ్ళు మేడలు మండిపోను, ఏదో బ్లాగులు చేస్తున్నారు కదా అని చూస్తే మధ్యలో నేను ఈ నెయిల్ పాలిష్ వాడాను, నేను ఈ దటిది లిప్స్టిక్ వాడాను, నేను ఈ ఐబ్రోస్ వాడాను, మీరు కూడా వాడి చూడండి. ఈ యాడ్లే సరిపోతున్నాయి దరిద్రపు కొట్టు యూట్యూబ్. కానీ ఇంట్లో పప్పుచారులో తాలింపు వేసిన హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు తాలింపు వేస్తానని ఎవరికి రాదురా, నాకు అర్థమవుతుంది. ఇది ఒక ఏలాకోలం అయిపోయింది. ఈవిడ కొత్తగా నేర్చుకుంది పప్పుచారులో తాలింపు వేస్తాను కొత్తగా. ఇప్పుడు అందుకని మొత్తం అందరికీ చెప్పాను ఇప్పుడు తాలింపు ఇలాగ వేయాలి. బట్టి ఇవన్నీ ఈ పోకడ ఈ ట్రెండ్ ఎన్ని వదిలేసి బైబిల్ పద్ధతిలోకి వచ్చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేర్చుకోవాల్సింది ఉంటే చూసి నేర్చుకోండి, తప్పు కాదని నేను తప్పు అనట్లా. యూట్యూబ్ లో కూడా నేర్చుకోదగిన బోర్డులు ఉన్నాయి. ఈరోజు యూట్యూబ్ లో చూసి పెద్ద పెద్ద కీబోర్డ్ ప్లేయర్లు అయిపోతున్నారు. చెవి మాటను పరీక్షించడం ప్రారంభించాలి, లేకపోతే అవ్వమ్మలాగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు, ఎలాంటి విషయాలు చెప్పాడు, ఇలా పరిశీలించి పరిశోధించవలసిన సంగతులు ఎన్నో ఉన్నాయి. యోబు గ్రంథం 35:13 చదవండి. ఇదే యోబు గ్రంథం 35:13. నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలను దేని చెవిని పెట్టడంట? నిరర్ధకమైన మాటలు, వేస్ట్ మాటలు ఉంటాయి చూసారా, అట్లా అసలు దేవుడు చెవిని పెట్టడంట. మనం మాత్రం అయ్యే చెవిలో పెట్టుకుంటాం. చెవి మాటను పరీక్షిస్తే ఇతరుల మాటలు మనల్ని గాయపరచవండి. ఐఎమ్ కమింగ్ అగైన్ వన్స్ అగైన్. చెవి గనక మాటలను పరీక్షించడం ప్రారంభిస్తే వాళ్ళ మాటలు మనకి గాయాన్ని రేపు. ఒకవేళ మాట వినడం దగ్గర ఆగిపోతే, నన్ను పనికి మళ్ళీ అన్నదండి, నన్ను చేతకన్నాడా అన్నాడండి, నన్ను దిక్మాలనోడా అన్నాడండి అని బాధపడిపోతాం. అదే ఎగ్జామిన్ చేయడం స్టార్ట్ చేస్తే, ఆమెన్, హల్లెలూయా, నువ్వు పెద్దగా బాధపడవు. ఏమన్నాడు? నిరర్ధకమైన మాటలు ఆయన. చూడు మరి చెవిలోకి ఏం తీసుకెళ్తున్నావు, ఏం తెచ్చుకుంటున్నావు? మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి, 3 సంవత్సరాల క్రితం మిమ్మల్ని ఎవరైనా తిట్టిన ఉంటే ఆ మాట ఇప్పటికీ గుర్తుందిగా మీకు? గుర్తుండవేంటి? గుండెను తొలిసేస్తుంది, అసలు పిండేస్తుంది, నలిపేస్తుంది, చీరేస్తుంది.
దానికి 100 రెట్లు ఆదరణ మాటలు బైబిల్లోంచి బోల్డ్ సార్లు దేవుడు నువ్వు చదివినప్పుడు మాట్లాడాడు, వాక్యం చెప్తున్నప్పుడు కూడా మాట్లాడాడు. అందులో ఒక్కడ గుర్తుండి సావు. నో డౌట్ నేను చెప్తున్నా, దానికి 100 రెట్లు ఆదరణ కలిగించే అద్భుతమైన మాటలు మనం చదువుతున్నప్పుడే అరే భలే ఉంది మాట అనిపించి ప్రోత్సాహపరచబడే మాటలు బోల్డ్ సార్లు దేవుడు చదువుతుండగా మాట్లాడితే, చెప్తుండగా మాట్లాడితే వాటిని గుర్తుపెట్టుకోవాలా. వింటే వచ్చే ప్రమాదం, పరీక్షిస్తే వచ్చే లాభం మీరు అర్థం చేసుకోండి. హల్లెలూయా. నువ్వు ఆ గాయపరిచే మాటలు విన్నావు, అందుకే ఆ సౌండ్ ఇంకా లోపల ప్రతిధ్వనిస్తుంది. కానీ దేవుడు నీతో పలికిన ఆదరణకరమైన ప్రోత్సాహకరమైన మాటలను పరీక్షించి చూస్తే నిన్నెక్కడ పెడతానన్నాడో, ఎంతగా హెచ్చిస్తానన్నాడో, ఎలాగో బలపరుస్తానన్నాడో అవన్నీ గనక నువ్వు ఊహించుకుంటే అవి ఎంత ఆనందం ఇస్తాయో చూడు ఒకసారి. హల్లెలూయా. ఇది కృంగదీస్తుంది, అది లేవనెత్తుతుంది. ఆమేన్. నేను బలంగా నమ్ముతాను, అదే మీతో చెప్తున్నాను. ఒక మనిషి మరొక మనిషిని ఎప్పటికీ పాడు చేయలేడు. హల్లెలూయా. మళ్ళా చెప్పనా, నీలాంటి ఒక మనిషి నిన్ను ఎప్పటికీ పాడు చెయ్యలేడు. ఆడికి అంత శక్తి ఇచ్చుంటే ఇక దేవుడు అనేవాడు ఎందుకు? ఇంకా ఆ రోజునండి తిట్టినప్పుడు మీకు జ్ఞాపకం ఉందా? ఇలాగ దుమ్మెత్తి పోసేసి నువ్వు నాశనం అయిపోను కాక అన్నది అదే కొట్టేసిందని నన్ను. నీ విశ్వాసం అలా చచ్చింది. నువ్వు వెళ్ళి ఆ దుమ్ములో తలకెట్టేసినా నీకేమవదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మీదే పోసేసినా కూడా ఏమవదు. హల్లెలూయా. మనుషులు ఎవడన్నా ఏదన్నా అంటే మనకి ఏదన్నా అయిపోయి కాడికి ఇంకెందుకండి. చైతన్య గారు అడుక్కున్నాడు వెళ్ళి, ఏదో చేద్దామని ఉంది కానీ నువ్వు కంచి చేసావు మరి ఆడు చుట్టూరు, ఆ కంచి తీసేస్తే నేను ఏమైనా చేయగలుగుతాను, అప్పుడు చూద్దాం అసలు భక్తుడో కాదు. యోబు దగ్గర విషయంలో డిస్కషన్ అదే కదా. ఎవరు తీయలేని నీ కంచె నా చుట్టూ ప్రాకారముగా ఉంచావయ్యా, సరిహద్దు వేసి అపాయమైనను దరి చేరనీయక, నీ కృపలో నన్ను కాచినావు యేసయ్యా, నీ దయతో నన్ను కప్పినావు యేసయ్యా, నీకే స్తోత్రము. చెప్పండి అందరూ. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీ కను దృష్టి నాపై ఉంచి కాపాడినా కరుణామయా. హల్లెలూయా. ఏం వేసాడు మన చుట్టూ? నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవడు ఎన్ని అనుకున్న ఆడిదో ఏడుదో ఏది కొట్టెత్తగలేదు. అసలు యేసు ప్రభు ఎవరిదే మన మీద కొట్టుకున్నట్టుగా కంచేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆడికి నోరుని పెట్టి ఆగిపోవాలి తప్ప మనం స్పందించకూడదు. పరీక్షించే వాళ్ళకి వినే వాళ్ళకి అంత తేడా ఉంటుంది. హల్లెలూయా. మనుషుల మాటలు అసలు వినను కూడా వినకు సరిగ్గా. దేవుని మాటలను పరిశీలనగా పరీక్షించు. ఆమేన్. హల్లెలూయా. అక్కడే నీకు సగం బలం పెరిగిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? నిరర్ధకమైన మాటల మీద ఆయన దృష్టి పెట్టడు. రోజు లేచింది మొదలు రాత్రి పడుకునేటంత వరకు నిరర్ధకమైన మాటలు బోల్డ్ వినపడతాయి.
ఇలా విన్నామా ఇలా వదిలేసామా అన్నట్టు ఉండాలి, కానీ హృదయంలోకి తీసేసుకుని దాని మీద ఫీల్ అయిపోయి కనీసం అవి ప్రస్తావనలో కూడా తేకూడదండి. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇంకొక మాట, కీర్తన 38:13. భక్తిహీనులు చాలా మంది మాట్లాడుతున్నారు నా గురించి. నేను ఎలా ఉన్నాను? కొంచెం గట్టిగా అందరూ చెప్పండి, పురుషులు చెప్పండి. చెవిటివాడనైనట్టు. ఇప్పుడు అదిగా చెప్పాను. ఎవరో ఆ ముందు వచ్చిన చదవండి. నాకు దానికన్నా ముందు వచ్చిన చదవండి. నా స్నేహితులు, నా చెలికాండ్రు నా తెగులు చూసి నాకు ఎడముగా నిలుచున్నారు. నా బంధువులు దూరంగా నిలుచున్నారు, ఊరి ఒడ్డుచున్నారు. హల్లెలూయా. చెవిటోళ్ళలాగా మోగోళ్ళలాగా ఎందుకు భరించాడంట ఎన్ని? నా మీద వాళ్ళు అతిశయించకూడదు, అందుకే నేను మౌనంగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఎవడెవడేదో మాట్లాడుతుంటే ఇప్పుడు చెవిటోళ్ళము మోగోళం అయిపోతేనే పని అవుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మీద చెడ్డ మాటలెల్లా జనులు పలుకుతున్నప్పుడు నిన్ను కూడా చెవిటిదానిగా, చెవిటివాడిగా, మగదానిగా, మగవాడిగా ప్రభువు చేయును గాక అన్నారా? నా ముఖానికి ఇద్దరు కనపడ్డారు, మిగతా వాళ్ళందరినీ కవర్ చేయలేకపోయాను. హల్లెలూయా. వాక్కున్న వాళ్ళు వాక్కుని ఎంత వాక్కుంటారు? వాక్కుని నోరుని పెట్టి వాళ్ళే ఊరుకుంటారు తప్ప వాళ్ళన్న మాటలు ఇంత కూడా మన మీద పని చెయ్యవు. హల్లెలూయా. సామెతలు 16:20. ఉపదేశమునకు చెవియొగ్గువాడు. నువ్వు దేనికి ఇప్పుడు చెవియొగ్గాలే? ఒక్క వాక్యానికే చెవులు తెరవాలి, మిగతా అన్నిటికి ముసేలు తలుపులు. హల్లెలూయా. చెవిటివాడిలాగా మోగవాడిలాగా ఉండాలి, వినపడినట్టు కనపడినట్టు మాట్లాడలేని స్థితిలో ఉండవలసినట్టుగా ఉండాలి. దేనికి నువ్వు హృదయాన్ని గాని, చెవిని గాని, కన్నులు గాని మొత్తంగా ప్రాణాత్మ దేహాలతో నువ్వు లొంగిపోయి వినాలంటే దేవుని స్వరం ఒక్కటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపదేశానికి మాత్రమే అంత స్థానం ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. పరీక్షించకపోతే చాలా నష్టం. నీకు వినబడుతున్నవన్నీ నిజమే అని నమ్మేసి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోకు. జస్ట్ టెస్ట్ చేయి, పరీక్షించు, ఇది ఎంతవరకు సహజం, వాస్తవం, కరెక్ట్ కాదా అని. ఆమేన్, హల్లెలూయా. ప్రసంగి 1:8 కూడా చూడండి. ప్రసంగి 1:8. చూచుట చేత కన్ను తృప్తి పొందకొనుచున్నది. చెప్పండి మాట అందరూ. వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. మరి ఎప్పుడు తృప్తి వస్తుంది? చెవి కూడా తృప్తి పడాలంటే పరీక్షించాలి. హల్లెలూయా. మీరు ఈ వారం కనిపెట్టండి. ఈ వారం అంతా రకరకాల మాటలు రకరకాల ప్రజల దగ్గర కనిపెట్టండి. శనివారం పగలు చాలా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి
శనివారం రాత్రి జరగబోయే కొడుకులకు వచ్చి దేవుడు మాట్లాడాడు. ఆదివారం దాకా కూడా అక్కర్లా, ఇంకొక రోజు ముందుకే. శనివారం కొడుకులో దేవుని స్వరం, దేవుని మాటలు వినండి. ఈ వారంలో 100 మంది నీతో మాట్లాడిన ఆ ఒక్కరోజు దేవుడు నీతో మాట్లాడిన ఆ ఒక్క మాట దీన్ని అంతటికి మించిన బలం నీకు చేకూరుస్తుంది. హల్లెలూయా. వీళ్ళందరూ చెప్పిన మాటలు ఇట్ వాస్ నాట్ మెంట్ ఫర్ యూ, అది నీ కోసం మాటలు కదా, కానీ దేవుడు మాట్లాడేది నీ కోసమే. హల్లెలూయా. మీరు నమ్ముతారా? ఇక్కడున్న ఒక్కొక్కర్ల పేరును బట్టి ఫలానా వారితో నేను ఈరోజు మాట్లాడాలని దేవుడు అనుకున్నాడు. హల్లెలూయా. ఫలానా బిడ్డలు వస్తారు, వాళ్ళతో నేను మాట్లాడాలి అని దేవుడు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు వస్తావని నాకు తెలియకపోవచ్చు. రాజశేఖర్ గారి ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. ఆయన వస్తాడు రారో నేను కనుక్కోలేదు, నాకు తెలియదు. కానీ ఆయనకి తెలుసు కదా వస్తాడు రారో. ఆయనతో కూడా మాట్లాడాలి. నా బిడ్డ హెప్సిబా వస్తుంది రాదో దేవుడికి తెలుసు, నాకు తెలియదు. కానీ ఆమెతో కూడా మాట్లాడాలి. దేవుడు నిర్ణయించుకుని కూర్చున్నాడు కదా ఆ మాటలన్నీ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. when he was very much ready to talk to you, దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధపడి ఉండగా మనమును సిద్ధపడి వస్తే, హల్లెలూయా, ఆ మాటలని పరీక్షిస్తే అవే మన జీవితం మీద ఎక్కువ ప్రభావితం చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడున్న ఒక్కొక్కరి కోసం దేవుడు మాటలు సిద్ధపరచుకుని ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పటికే దేవుడు చాలా మందిని దర్శించాడు. ఐ నో దట్. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది ఎవరి కోసం, దేనికోసం? క్రమం ప్రకారం మనం ధ్యానించుకుంటున్న 33 అయిపోయింది, 34లోకి వచ్చాను. అది చదువుతుండగా దేవుడు నన్ను ఎక్కడ దేవుని ఆత్మ నన్ను అలా నిలబెట్టిందో, ఆలోచింప చేస్తుందో దాని మీద ప్రార్థించి పొదిగి ఒక వాక్యాన్ని సిద్ధపరచుకోవడమే ఫస్ట్ నుంచి ఉన్న క్రమం. అది ఇటీవల కాలంలో ఇంకా కాస్త ఎక్కువగా దేవుడు ఏదైనా ఒక ఆలోచన ఇచ్చే వరకు కూడా. అందుకే ప్రతి ఆదివారం 5 గంటలకల్లా కిందకి వెళ్ళిపోయి పాస్టర్కి ఏదన్నా సహాయపడదామని అనిపిస్తుంది. వంట చేసే దగ్గర ఎక్కడో అక్కడ ఏదో సాయం చేద్దామని. నాకు ఇక్కడ 5ంటికి ఇంకా ఏమీ స్వరం రాదు. ఒక స్వరం వినపడితే స్వామి, మళ్ళీ అది అయ్యేదాకా తిప్పలు పడాలి. ప్రభువా ఏదన్నా ఒక ఆలోచన ప్రభువా. ఇలాగ ఒక్కొక్కసారి 6:30, 7 కూడా అయిపోతుంది. నేను 7:30 కూడా కిందకి దిగిన సందర్భాలు ఉన్నాయి. ఆ ఒక్క మాట తగిలే వరకు అలాగే వేచి చూసి ఒక్క ఆలోచన వచ్చాక. చాలా ప్రసంగాలు ఉంటాయి. నేను కనుక పోయిన సంవత్సరం ఎప్పుడో చేసిన ప్రసంగం మళ్ళీ చెప్పి మీరు ఎవరు గుర్తుపట్టలేరు. అంత అందంగా మళ్ళీ దాన్ని డెకరేట్ చేసి చెప్పగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ అది కాదు కదా సిస్టము. దేవుడు మనతో ఏది మాట్లాడమని. అందుకే అన్నాను కదా, ఇక్కడున్న ఒక్కొక్కరితోనూ దేవుడు మాట్లాడాలనుకున్నదే నాకు ఇచ్చి మాట్లాడమని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు పరీక్షించే వ్యక్తివైతే దేవుని ప్రేమ, కృప, దేవుని కార్యాలు అర్థమవుతాయి. కేవలం వినే దగ్గరే ఆగిపోతే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది జీవితం. ఆమె చదువుతున్నావా బైబిల్? ఒక్కొక్క మాట పరిశీలనగా తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే మాటను ఇంకొక దైవజనం నిలబెడితే దేవుడు ఇంకొక కోణంలో మాట్లాడతాడు. మాట పరీక్షిస్తే దొరికే ఫలం అంత ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనమే మరి పరీక్షించి తెలుసుకోవాలంటే దేవుడు కూడా పరీక్షిస్తాడా లేదా మన మాటలని? ఇంకొక కోణంలో చెప్తున్నాను. ఇక్కడ దాకా అయిపోయింది ఇది. ఇప్పుడు మన మాటలను కూడా దేవుడు పరీక్షించి మనల్ని ఏమంటున్నాడు? చెవి మాటను పరీక్షించును. అంతేనా? మనం మాట్లాడినప్పుడు కూడా దేవుడు ఆ మాటను పరీక్షిస్తాడా, పరీక్షించడా? చెప్పాలి. మరి ఎంత జాగ్రత్తగా మాట్లాడలేదు. వెంటనే కాదు, పరీక్షిస్తున్నాడు. రే, ఏ హృదయంతో మాట్లాడాడు, ఏ ఉద్దేశంతో మాట్లాడాడు, వెనకున్న తీవ్రత ఏంటి, వెనకున్నది ఏంటి అని దేవుడు అన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. మనం ఒకవేళ దేవుడి దగ్గర ధైర్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే దావీదు లాగా ప్రార్థన చేయగలగాలి. 2వ సమూయేలు గ్రంథం 22:7 ఈ వచనం చూసుకుని ముగించేద్దాం. 2వ సమూయేలు గ్రంథం 22:7. సమూయేలు రాసిన 2వ గ్రంథం 22:7. నా శ్రమలో
నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవులలో చొచ్చెను. హల్లెలూయా. ఎలాంటి ప్రార్థన చేశాడంటే దావీదు? తన మొర యేసయ్య చెవులలో చొచ్చునంతగా మొర్ర పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఒక మాట నేను అడుగుతాను. దేవుడు నిరర్ధకమైన మాటలు వినడు అని మీకు చూపించాను. అలాగే చెవి మాటను పరీక్షించును అని చెప్పాను. మనం చేసే ప్రార్థన కూడా దేవుడు పరీక్షిస్తాడా లేదా? చెప్పండి. మనం మాట్లాడే ప్రతి మాట పరిశీలన, పరీక్ష ఉంటుందా లేదా? ఈ పరీక్షలో పరిశీలన అయిపోయిన తర్వాత తనకు తాను తన ప్రార్థన విషయంలో తనకున్న ధైర్యం, తనకున్న స్థితిని ఏమని చెప్పుకున్నాడంటే, అది ఆయన చెవులలో ఎంత వినకూడదనుకున్నా, ఎంత అడ్డుకట్టేసేద్దాం అనుకున్నా, సూదితో పొడిచినంత సూటిగా ఆ ప్రార్థన ఆయన చెవులలోకి, హృదయంలోకి వెళ్ళిపోయేటంతగా దావీదు ప్రార్థన చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మనము మాట్లాడినప్పుడు దేవుడు వినాలన్నా, మనం ఇంకెవరి మాట అయినా వినాలన్నా వినుట దగ్గరే ఆగిపోక పరిశీలిస్తే కూడా అందులో ఎంత తప్పిదము కూడా లేనట్లుగా మాట్లాడాలి, వినాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే మన మాట చాలా కన్స్ట్రక్టివ్ గా ఉండాలి. పొరపాటున అనేసినండి, అయ్యయ్యో సారీ అండి, అలా అవసరత లేనంత కన్స్ట్రక్టివ్ గా మాట్లాడాలి. మాట గోడ కట్టినంత బలంగా ఉండాలి. ఏదో మాట పొరపాటును మాట్లాడేసి నేను వెనక్కి తీసుకుంటున్నాను, దయచేసి నన్ను మన్నించండి, ఎందుకు వచ్చిన సౌకర్యం నీకు కదా, మరి ఎందుకు మాట్లాడేసి స్పీడ్గాను? నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉన్నంత తత్వం లేదు కదా. మాట్లాడుట అనే దగ్గరికి ఒక్కొక్కడికి ఎంత ఉత్సాహం వచ్చేద్దంటే, అసలు నీకు రాదు అసలు, నేను తెలుస్తాను ఇలాంటి విషయాలు, నేను అసలు సూపర్ కింగ్ క్వీను, నేను అసలు ఇలాంటి విషయాల్లో సూపర్, నేను మాట్లాడతాను నీకు ఎందుకని చెప్పి ముందుకెళ్ళిపోయి మాట్లాడేసి సిగ్గుపడిపోయి వెనక్కి వచ్చేసి తలదాచుకోవడం తప్ప ఏముండదు. వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి ఆలోచించాలి. ఇదే క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ కారణం చేత ఎవరికి ఏం జరిగినా ఒక్క మాటతో మనం సెట్ చేయగలిగితే సెట్ చేయగలగాలి. లేకపోతే జాగ్రత్తగా కూర్చొని ఏమవుదునో నేనేమవుదునో ఆరాధన చేసుకుంటామే. నేను చెవిటి వాడనైనట్టయితిని, మూగవాడనట్టయితిని, అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన అవయవాలు దేవుని నామ మహిమ కొరకే వాడబడాలి. నోరు తెరిస్తే ఆయన్ని పొగడ్డానికే వాడబడాలి. హల్లెలూయా. కళ్ళు చూస్తే ఆయన మహిమార్థమే చూడాలి. చెవి మాటను పరీక్షిస్తే దేవుని స్వభావమే మనలోనికి రావాలి. హల్లెలూయా. ఇలాగైతేనే మన అవయవములతో దేవుని కనపరచగలుగుతాం. ఆమేన్. కాబట్టి మీరు వినే ప్రతి మాటను పరిశీలించండి, పరీక్షించండి. 1-2 సార్లు అది నష్టమా, లాభమా, మహిమ కాదా చూడండి. అప్పుడే ముందుకెళ్ళండి. అంగటి ఎంత మంచిగా రుచి చూస్తుందో అంత పర్ఫెక్ట్ గా నీ చెవి స్వరమును గుర్తుపట్టగలగాలి, స్వరమును వినగలగాలి, స్వరమును పరీక్షించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరమగీత కన్యక తన వస్త్రాన్ని తీసి అవతల పడేసి మంచం మీద పడుకుని నా ప్రియుడు తలుపు తడుతున్నాడని తెలిసినా కూడా వచ్చి తలుపు తీయడానికి ఇష్టపడలేదు. కొట్టి 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 రాత్రంతా తలకు మంచుకు నా తల తడిసిందని చెప్పాక అప్పుడు వచ్చి గడియ తీయునంతలో నా ప్రియుడు వెళ్ళిపోయాడు. ఏది పడితే అది వినే పరిస్థితిలోనూ ఉండిపోతే ఒకరోజు దేవుని స్వరాన్ని వినలేని భయంకరమైన స్థితిలో ఉండిపోతావు. కాబట్టి ప్రతి మాటను పరిశీలించు, ప్రతి మాటను పరీక్షించు. అది నీకు
ప్రయోజనకరమైందా కాదా చూడు. అలాగైతే నీ హృదయంలోకి తీసుకో. వదిలిపడే, లేకపోతే దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. మన మాట ఆయన చెవులలోనికి చొచ్చునంత శ్రేష్టమైన మాటగా ఉండాలి. అట్టి కృపలతో ప్రభు మనందరినీ నింపి నడిపించునుగాక.